మా తమ్ముని మీరు ఒకసారి చూడాలి డాక్టర్. ఏమైంది మీ బ్రదర్కి? ఎవరో తెలియదు కానీ వాడిని చాలా తీవ్రంగా కొట్టారు. కోమాలోకి వెళ్ళిపోయాడు. చాలా రోజుల నుంచి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, కానీ మా తమ్ముళ్ళో ఎలాంటి మార్పు లేదు. మీ తమ్ముడు చూస్తున్న డాక్టర్ ఎవరు? ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? గౌతమ్ అనే డాక్టర్ ఈ మెడిసిన్స్ రాశారు డాక్టర్. మై గాడ్, ఏమైంది డాక్టర్? ఇవి కోమాలోంచి కోలుకోవడానికి ఇచ్చే మెడిసిన్స్ కావు. ఈ టాబ్లెట్స్ వాడితే మీ తమ్ముడు ఎప్పటికీ కోమాలోంచి బయటికి రాడు. కోమాలోనే చనిపోవచ్చు కూడా. అసలు ఈ మెడిసిన్స్ సజెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? నాకు తెలిసిన డాక్టర్లేండి. డాక్టర్, మీరు నా తమ్ముడిని రికవర్ చేయగలరా? ఈ మెడిసిన్స్ వల్ల మీ తమ్ముడైతే కోలుకోలేడు. నేను వేరే మెడిసిన్స్ రాసిస్తాను. 4 రోజుల్లో లేచి కూర్చుంటాడు. ప్లీజ్ డాక్టర్, ఆ మెడిసిన్స్ కొంచెం త్వరగా ఇవ్వండి. ఈ టాబ్లెట్స్ వాడండి. మీ తమ్ముడు 4 రోజుల్లో లేచి కూర్చుంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. మరి నేను బయలుదేరుతాను. అలాగే. మంచిది. రే గౌతమ్, నా తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి శాశ్వతంగా కోమాలోకి వెళ్లేలా చేస్తున్నావా? నా తమ్ముడు గౌతమ్ అని కలవరించాడంటే అది నువ్వే అయ్యుంటావు. నీకు నా తమ్ముడికి మధ్య ఏదో జరిగుంటుంది. వాడెవడో చెప్పన్నా, వెళ్ళి ఈడ్చుకొస్తాం. ఇప్పుడే వద్దురా. ముందు నా తమ్ముడు కోమాలో నుంచి కోలుకొని వాడు కలవరిస్తున్న గౌతమ్ ఈ డాక్టర్ గౌతమ్ ఒక్కడే అని తెలియాలి. అప్పుడు చెప్తాను వాడి సంగతి. ఎందుకన్నా అన్ని రోజులు వెయిట్ చేయడం? ఆ డాక్టర్ ఎవరో చెప్పు. 4 తగిలిస్తే వాడికి బుద్ధి.